బోయా గ్యాంగ్స్. ఓకే గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చి మన ట్రెండింగ్లో ఉన్న ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ గైస్. ఓకే, మన ధనుష్ గేమర్ ఎఫ్ఎఫ్కి మంత్లీ యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది ఎన్ని కూడా డీటెయిల్గా అయితే చూద్దాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్కి ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ అయితే చేయండి. ఓకే, మీ వాళ్ళకి కూడా తెలుస్తుంది అసలు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటని. ఓకే, మనం అయితే నాన్ స్టాప్ 30 days వరకు కూడా మనం ఏ కంటెంట్ వీడియోతో అయితే చేస్తామన్నా. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినైతే పక్కా లైక్ చేయండి. అప్పుడే మన వీడియో అయితే చాలామందికి అయితే మన యూట్యూబ్ మామ అయితే అందరికి కూడా షేర్ అయితే చేస్తాడు. ఓకే, అంటే కింద ఎర్రగా ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్, దాన్ని అయితే ఒకసారి క్లిక్ చేయండి. అండ్ పక్క నుంచి బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి గైస్. అప్పుడే మన ఛానల్ సగం కంటే సగం మంది ఎవరు కూడా బెల్ ఐకాన్ ఇస్తే యాక్టివేట్ అయితే చేసుకోలేదు, అందరూ కూడా యాక్టివేట్ అయితే చేయండి. ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి గైస్. ఓకే, అప్పుడు మీకు ఎన్ని కూడా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, ఇంకోటి మన టాపిక్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, అసలు ఈ ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ ఛానల్ ఎప్పుడు క్రియేట్ చేయడం అయితే జరిగింది అని మనం చూసుకుంటే కనుక ఛానల్ వచ్చి September 26, 2020 అయితే ఛానల్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది గైస్. ఓకే, మరి ఫస్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు మీరు ఎవరికి తెలుసు ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఎక్కడైతే చూడక్కర్లేదు గైస్, నేనే అయితే ఇప్పుడు మీకు అయితే చెప్తాను. ఓకే, ఫస్ట్ వీడియో కూడా మనకి September 26, 2020లోనే ఇంట్రో అయితే పెట్టారు గైస్. ఫస్ట్ వీడియో వచ్చి ఇంట్రో అయితే పెట్టారు. ఓకే, మరి సెకండ్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు? అప్లోడ్ కాదు గైస్, అదైతే లైవ్ స్ట్రీమ్ అయితే చేశారు. ఓకే, ఆ ఇంట్రోకి 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ అయితే రావడం అయితే జరిగింది. ఓకే, అది వేరే విషయం, అది వదిలేండి. ఓకే, మనకైతే మళ్ళీ September 30 కంటే మనకు ఒక 4 days గ్యాప్ ఇచ్చి లైవ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, మధ్య వీడియోస్ పెట్టేవారు, ఇప్పుడు అయితే మొత్తం అంతా లైవ్ మీద వెళ్తుంది అనుకోండి. ఓకే, ఎప్పటి నుంచి September 26, 2020 నుంచి ఇప్పటి వరకు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు అని చూసుకుంటే కనుక 324. ఓకే, 324 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అది కూడా మళ్ళీ దాంట్లో ఆల్మోస్ట్ అన్ని కూడా లైవ్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది. ఓకే, ఈ మధ్యన మనకి 100K కూడా చేయడం అయితే జరిగింది మన ధనుష్ గేమర్ అయితే. ఓకే, మరి దానికని వ్యూస్ ఇవన్నీ వచ్చినాయి అని మనం చూసుకుంటే ఓకే 4.7 million వ్యూస్ అయితే వచ్చినాయి. అంటే 47,30,000 మంది అయితే ఛానల్ అయితే చూశారు గైస్. ఓకే, 47,31,736 మంది అయితే చూశారు ఛానల్ని. ఓకే, దానికను ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు? 115,000 మంది అయితే నేను ఈ వీడియో చేస్తున్నప్పటికైతే సబ్స్క్రైబ్లు అయితే ఉన్నారు గైస్. ఓకే, ఇంకా పెరుగుతూ ఉంటారు. ఓకే, మనని 1 million కొట్టాలంటే ఏం లేదు గైస్, మీరు వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు మన ఇన్కమ్ దగ్గరికి వెళ్తే కనుక ఈరోజు మామూలుగా $1 విలువ మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 74.76 అదే $1 ఉంటుంది కదా మన ఇండియన్ రూపీస్లో. ఓకే, అంటే $74.76 గైస్. ఓకే, ఇప్పుడు అసలు మన ధనుష్ గేమర్కి మంత్లీ ఎంత డాలర్స్ వస్తాయి మీరు ఎవరు అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. వీడియో ఒక్కసారి ఆఫ్ చేసి మీరు కట్ చేశారు కనుక ఆఫ్ చేసి కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు మన ధనుష్ గేమర్కి అయితే నెలకు వచ్చి $605 నుంచి $1,620 ఎంత $1,620 వరకు అయితే వస్తాయి గైస్. ఓకే, $605 నుంచి $1,620 అయితే వస్తాయి. ఓకే, అంటే దాన్ని మన ఇండియన్ కరెన్సీలో మార్చుకుంటే నెలకు వచ్చి $45,229.80. అంటే $25,230 నుంచి $1,21,000 ఎంత $111.20 గైస్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి, $121,111.20. ఓకే, అంటే ఓవరాల్గా $121,110 వేసుకోండి గైస్, రూపాయి తగ్గించండి. ఓకే, మరి అంటే ఇది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. సబ్స్క్రైబర్స్ పెరిగి కొలది అంటే వ్యూస్ వచ్చి కొలది కూడా మారిపోతూ ఉంటాయి గైస్. ఓకే, ఎప్పుడు కూడా అలా అయితే ఉండదు, ముందైతే చెప్తున్నా. ఓకే, మరి సంవత్సరంకి ఎంత వస్తాయి? ఓకే, మనకి సంవత్సరంకి ఎంత వస్తాయని చూసుకుంటే కనుక మన ధనుష్ గేమర్కి సంవత్సరానికి వచ్చి $5,42,757.60 అయితే వస్తాయి. ఓకే, స్టార్టింగ్ మామూలుగా అంటే ఓవరాల్గా $5,42,757.60. ఓకే, 60 పైసల నుంచి $4,53,334.40 అయితే వస్తాయి గైస్. ఓకే, ఒకసారి మొత్తం అంతా ఒకసారి మళ్ళీ రీప్లే చేసి చూసుకుందాం మొత్తం అంతా కూడా. ఓకే, ఒకసారి ఇన్కమే చేసేద్దాం గైస్, కదవన్నీ కూడా అవసరం లేదు. ఓకే, ఇన్కమ్ వచ్చి మన ధనుష్ గేమర్కి సంవత్సరానికి కాదు, ఫస్ట్ మనం మంత్లీ చూద్దాం. మంత్లీ వచ్చి $605 నుంచి $1,620 అయితే వస్తాయి. ఓకే, దాన్ని మన ఇండియన్ కరెన్సీలో మార్చుకుంటే కనుక $45,229
80 పైసల నుంచి ఓకే ఎంత $605 మార్చుకుంటే 45,229.80 ఓకే. అదే మన 1620 ఓకే $1620 మన ఇండియన్ కరెన్సీలో మార్చుకుంటే $121,111.20 గైస్ ఓకే. అదే ఇప్పుడు సంవత్సరంగా చూసుకుంటే గైస్ మనకి 5,42,757.60 అయితే వస్తాయి గైస్ ఓకే. ఇంకా అంటే మినిమం వచ్చి అయితే 5,42,000 అయితే వస్తాయి గైస్ మామూలుగా యావరేజ్గా అటు ఇటు లేదంటే ఓకే. అదే బిగ్ వచ్చి 14,53,334.40 అయితే వస్తాయి. మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలాగే పక్కన ఉన్న గంట కూడా యాక్టివేట్ చేసేయండి. అండ్ అదే చేత్తో కింద లైక్ అండ్ షేర్ బటన్ ఉంటాయి, వాటి సంగతి కూడా చూసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్.